నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు కుంభరాశి కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే కుంభరాశిలోకొచ్చినటువంటి నక్షత్రాలు మనం ముందుగా తెలుసుకుని తర్వాత టోటల్‌గా కుంభరాశి వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ గాని, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళకున్నటువంటి సమస్యలు గాని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అనేక సమస్యలు ప్రతి ఒక్కరి జీవితానికి కూడా 90% మనసుకు హత్తుకునే విధంగా మనం పూర్తిగా రీసెర్చ్ చేసి, అలాగే దీనికి అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా మనం చెప్తున్నాము. అవన్నీ కూడా వీడియో చివరిదాకా చూడండి. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుంభరాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ కుంభరాశి కిందకొస్తాయి. సో, మన కుంభరాశి కోసం పూర్తిగా డీటెయిల్స్‌గా మాట్లాడుకునే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం అంటే మీకు వీడియో నచ్చినా, నచ్చకపోయినా మాత్రం ఒకే ఒక్క పదం జై శ్రీరామ్ అని రాయండి. అది మీ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలవ్వచ్చు, సుఖాలవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా ఆ ఒక్క పదంతో మీ జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయండి. ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజే రాసినట్లయితే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక్క పదంలోనే. అలాగే మనం ఈ కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే మాత్రం లైఫ్ స్టైల్ అంతా కూడా అంటే వీళ్ళ అందం విషయంలో అవ్వచ్చు. చాలామంది మనం ఇటు నార్త్ గాని, సౌత్ గాని, ఇటు సైడ్ టోటల్‌గా వీళ్ళ కోసం మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పేసి మనకు అందరూ చెప్పడం జరుగుతుంది. ఏంటి అని చూసుకున్నట్టయితే మాత్రం వీళ్ళ మనసు కూడా అంటే మనం చాలామందిని చూస్తుంటే బ్యూటిఫుల్ పర్సన్స్ అంటే వీళ్ళ అందంలో గాని, మాట తీరులో గాని, అలాగే ఇతరులకి సమాధానం చెప్పే విధానంలో గాని చాలా చాకచక్యం వహిస్తారు. చాలా అందంగా ఉంటారు. బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. మంచి ఎత్తైన నల్లటి జుత్తు, అలాగే రింగు రింగుల జుత్తుంటది. కొంతమందికి పొడవాటి జుత్తుంటుంది. చాలా అద్భుతంగా మాట తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి మనసు. అందుకే చాలామంది మనకి బ్యూటిఫుల్ పర్సన్స్ అనగానే మనం ఒక అందమే చూసుకోకూడదు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి బే ఇది అనమాట. అంటే ఇతరులకి సహాయం చెయ్యాలి అనేటువంటి వ్యక్తిత్వం అనేది కూడా చాలా మంచి వ్యక్తిత్వం మనకి ఈ కుంభరాశి వాళ్ళలో కనిపిస్తది. అంటే ప్రతి విషయంలో కూడా అంటే మనం వీళ్ళు స్నేహం చేసే విషయంలో కూడా వీళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించి గాని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి గాని స్నేహం చేశారు అంటే మాత్రం ఎంత కష్టం వచ్చినా సరే అవతల వాళ్ళకి హెల్పింగ్ చేయడంలో వీళ్ళు ముందుంటారు. అలాగే ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ లైఫ్ అంతా డిఫరెంట్ స్టైల్‌గా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే కుటుంబ బాధ్యతలనేవి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ నా కుటుంబం, తర్వాత నా లైఫ్ అన్నట్టుగా వీళ్ళ లైఫ్ అంతా ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్‌లో పరంగా చూసుకున్నట్టయితే ప్రేమ వ్యవహారం కూడా జాగ్రత్తగా వినండి. ప్రేమ వ్యవహారాలు కూడా తను ప్రేమించిన వ్యక్తిని కూడా తన కుటుంబం కోసం సాక్రిఫైస్ చేసేటువంటి అద్భుతమైనటువంటి మనసున్న రాశి ఎవరైనా ఉన్నారు అంటే అది కుంభరాశి. ఎందుకంటే నా లైఫ్ ఇంకా చాలా చిన్నదిగా ఉంది. నాకింకా బోలెడు ఫ్యూచర్ ఉంది. అలాగే నేను ఇష్టపడుతున్నాను కరెక్టే. కానీ నా ఫ్యామిలీ ఇంకా సెటిల్ అవ్వలేదు. నా ఫ్యామిలీ సెటిల్ అయితేనే గాని నా లైఫ్‌కి ఒక అర్థం ఉండదు. అలాగే నా ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత నా లైఫ్‌ని చూసుకోవాలనేటువంటి గొప్ప వ్యక్తిత్వం అనమాట. అంటే మనసు చాలా మంచిది. అలాంటి సమయంలో తన కోసం, తన జీవితానికి కావాల్సినటువంటి సంతోషం అంటే ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, తను ఎంచుకున్న కెరియర్ అవ్వచ్చు, లేదంటే తన కన్న కలలవ్వచ్చు, అవన్నీ కూడా సగంలో వదులుకొని తన కుటుంబం కోసం బరువు బాధ్యతలన్నీ కూడా తన మీద పెట్టుకొని, ఇటు అన్నదమ్ముల్ని పెంచడంలో గాని, చదివించడం గాని, వాళ్ళకి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటట్టు చేయడం గాని, ఇటు చెల్లెలికి గాని, అక్కలకి గాని మ్యారేజ్‌లు చేయడం గాని, అలాగే తల్లిదండ్రులకి ఒక భరోసాగా ఒక స్టెబిలిటీ చేయడం గాని, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా అబ్బా! చాలా అలసిపోయామే అన్నంత తీరుగా వాళ్ళు చూసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ చూసుకుంటారు. తర్వాత భార్య, పిల్లలు, చక్కటైన కుటుంబం చాలా అందం ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలనేవి చాలా దగ్గరగా చూస్తుంటారు కాబట్టి
వీళ్ళ లైఫ్‌లోకొచ్చిన తర్వాత భార్యని, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. ఎంత బాగా చూసుకుంటారంటే మనం చాలామంది అంటుంటాము కుంభరాశి వాళ్ళు బ్యూటిఫుల్ కపుల్స్ అనమాట. అంటే చాలా అందంగా ఉంటారు కపుల్స్ ఇద్దరికిద్దరు కూడా. ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళినా లేదంటే ఏదైనా పార్టీకెళ్ళినా బయట స్నేహితులతో కలిసి బయటికెళ్ళినా సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ చాలా అద్భుతంగా ఉన్నారురా మీ జంట అంటారు. అలాంటి అద్భుతమైన కుటుంబంలోని చాలా కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా ఒక ఇల్లు కట్టుకోవడం గానీ, చిన్న స్థలం కొనుక్కోవడం గానీ, పిల్లల్ని బాగా చదివించుకోవడం గానీ, తల్లిదండ్రులను బాగా చూసుకోవడం గానీ, భార్య, భర్తలు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నటువంటి సమయంలో, నలుగురి దిష్టి కూడా అంటే నరదిష్టి అంటాం. కుంభరాశి వాళ్ళకి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంటది. చాలా మంది విషయానికి తెలియని విషయం ఏంటంటే మేము కొనుక్కున్నాం. కష్టపడి ప్రతి రూపాయి సంపాదించి మేము కారు కొనుక్కున్నాం. మేము ఇల్లు కొనుక్కున్నాం. మేము బంగారం కొనుక్కున్నాము. మేము చాలా హ్యాపీగా తిరుగుతున్నాము. కానీ మాకు ఉన్నట్టుండి మా పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. ఏం అర్థం అవ్వట్లేదు. ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఎప్పుడూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అసలు బిజినెస్‌లో లాస్ అవ్వడం, మళ్ళీ ఎక్కడికెళ్ళి ఎంత కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికెళ్ళిన తర్వాత మళ్ళీ అదే స్థానం నుంచి కిందకి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ కుంభరాశికి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరి సంపాదన మీద, ఎవరి కాళ్ళ మీద మనం నిలబడకుండా మన కాళ్ళ మీద మన సొంత స్వయాన మన కాళ్ళ మీద నిలబడి ఎందుకంటే మనకి కుంభరాశి వాళ్ళకి జీవితంలోని తన కాళ్ళ మీద తను నిలబడి జీవించడమే తప్ప ఇతరుల నుంచి గాని, స్నేహితుల నుంచి గాని, అదే అన్నదమ్ముల నుంచి గాని, లేదంటే వ్యాపార సంస్థలైనటువంటి ఫ్రెండ్‌షిప్‌ల నుంచి గాని, లేదంటే ఇటు అత్త, మామగారి తరపు నుంచి గాని స్థలాలు రావడం, డబ్బు రావడం ఇలాంటివి ఏవి కూడా జరగవండి. వీళ్ళ జీవితం అంతా కూడా వీళ్ళ స్వయం కృషి తోటి డబ్బు సంపాదించుకోవడం, ఆ డబ్బు సంపాదనలో ఉన్న దాంట్లోనే కొంచెం దాచుకోవడం, ఉన్న దాంట్లోనే పిల్లల్ని బాగా చదివించుకోవడం, వృద్ధి చేసుకోవడం, ఇలా జీవితాన్ని చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నప్పుడు చాలామంది ఒక సామెత అంటూ ఉంది. అదేంటంటే పచ్చటి నరదిష్టి పడిందంటే పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుందని అంటుంటారు. అలాగే పాపం ఈ కుంభరాశి వాళ్ళ మీద ఏటో గాని పాపం కుటుంబం మీదే మాత్రం చాలా నరదిష్టి, ఘోష అలాగే చాలా విపరీతం ఎవరు అనేది మాత్రం అనేది అనుకుంటే మన అనుకునే వారందరూ కూడా నేను ఇంతగా ప్రేమించాను, నేను అనుకున్నాను, నా మనుషులు అనుకున్నాను, వాళ్ళ వల్లే నాకు ఇన్ని ఇబ్బందులా, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా అనుకుని చాలా బాధలు పడేటువంటి కుంభరాశి వల్ల మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నరఘోష అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి పాపం. పాపం ఎంతో కష్టపడి సంపాదించిన పేరు, ప్రఖ్యాతి అంతా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 52 ఇయర్స్ వచ్చిన తర్వాత పాపం అంతా కూడా పాడైపోయి డబ్బులకి కూడా ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఈ నరఘోష వల్ల వీళ్ళకి ఎక్కువగా కలుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఈ శతభిషం నక్షత్రం వాళ్ళకైతే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. 4 పాదాల వారు అవ్వచ్చు. అలాగే ఈ ధనిష్ట 3, 4 పాదాలు అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారికి కూడా ఈ నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం చాలా మందికి ఈ నరఘోష ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఒక మంచి సజెషన్ అయితే చేస్తుంటాము. అదేంటంటే ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి తమలపాకు మీద పసుపుతో శ్రీరామ అని రాసి ఒక 101 ఆకులనేది పట్టుకెళ్ళి లేదంటే 108 ఆకుల మీద శ్రీరామ అని పసుపు మీద రాసి ఈ తమలపాకులని అలా ఆ తమలపాకులన్నీ తీసుకెళ్ళి ఆ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టడం గానీ, లేదంటే ఒక దండ కింద గుచ్చి ఆంజనేయ స్వామి మెడలో వేయించడం గానీ, అక్కడ పూజ చేయించుకొని తెచ్చుకున్నటువంటి నిమ్మకాయని ఇంట్లోని మనం బీరువాలో గానీ, దేవుడి మూలన గానీ, బయట హాల్ రూమ్‌లో గానీ పెట్టుకోవడం వల్ల ఈ నరఘోష నుంచి మనం తప్పించుకోగలుగుతాము. అలాగే ఘోష నుంచి మనం తప్పించుకోగలుగుతాము. ఎప్పటికప్పుడు ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు చేయించుకుంటే మాత్రం వీటి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాలు మనకి కుంభరాశి వాళ్ళకి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా అందమైన కుటుంబం, చాలా అద్భుతంగా ఉన్న కుటుంబంలో మనం చూసుకుంటే కలహాలు రావడం, భార్యాభర్తల మధ్యన చాలా డిస్టర్బెన్స్ రావడం. ఎందుకంటే మన జీవితంలోని చాలా హ్యాపీగా సంతోషం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఇతరుల నుంచి మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన లైఫ్ అంతా ఎళ్ళిపోతుంది. సైట్ కొందాం అనుకుంటున్నాం. కానీ అది ఏదో చిక్కుల్లో పడిపోవడం, ఇల్లు ఏదో తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ అది ఆర్థిక పరంగా ఏదో రకమైన ఇబ్బందుల్లో పడడం. ఒక ఇన్ని కష్టాలు పడి ఒక ఫ్లాట్ తీసుకున్నామంటే సరిగ్గా టైంకి ఈఎంఐలు కట్టకపోవడం, చాలా బాధలు పడడం. లేదంటే కారు తీసుకున్న కారు లోన్‌లు కట్టలేకపోవడం. అంటే మన లైఫ్‌లో అన్నీ కూడా మనం అన్నీ చేసుకోగలము అనుకునేటువంటి స్థాయి నుంచి ఏమీ చేసుకోలేకపోతున్నాము అనే స్థాయికి దిగజారిపోతాము. అది ఒక్క కుంభరాశిలోనే మనకి ఎక్కువగా కనిపిస్తా ఉంటది. ఎందుకంటే అనుకునే వాళ్ళు మనకు వెన్నుపోటు పొడవడం కూడా మనల్ని నలుగురిలో కూడాన వాళ్ళు హేళన చేయడం. మనం మనం మన వ్యక్తిత్వాన్ని
స్మరణపరచడం, లేదంటే నలుగురిలో కూడా మనల్ని ఏదో రక బిజినెస్‌లో లాస్ చేసేటట్లు నలుగురితో స్కెచ్‌లేయడం గాని, లేదంటే మనకి అప్పులిచ్చిన వాళ్ళకి కూడా అప్పులేనివ్వకుండా వెనకాతల నుంచి బిజినెస్ రన్ అవ్వకుండా మనల్ని ఇబ్బందులు పెట్టేయడం గాని, లేదంటే ఏదో రకమైన గొడవలు తేవడం గాని, మన ఫ్రెండ్స్ నుంచి ఫ్రెండ్స్ మధ్యన గొడవలు పెట్టి అందరితోటి మనల్ని దూరం చేయడం గాని, ఇలాంటి వాళ్ళన్నీ కూడా మనకి అనుకునే వాళ్ళ నుంచి ఈ ప్రమాదాలన్నీ పొంచి ఉంటాయి. అదొక్కటి కుంభరాశి వాళ్ళు తెలుసుకునేది ముందుగా, ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అనేది చాలా ఎక్కువ. ముందుగా గాని మీరు గాని ఈ విషయాలన్నీ గాని తెలుసుకున్నారనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది విషయాలు మన కుంభరాశి విషయాల్లోని చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరఘోష వల్ల, ఈ కళ్ళ దృష్టి వల్ల, లేదంటే తాంత్రికమైనటువంటి ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటది. వీళ్ళన్నిటికీ కూడా మార్గం ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ప్రతి మంగళవారం కూడా తమలపాకుల మీద శ్రీరామ, అందుకే మీకు మొట్టమొదట్లో చెప్పాను. ఏవండీ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ సెక్షన్‌లోని తమలపాకు మీద శ్రీరామ అని రాయండి. లేదంటే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయండి అని చెప్పాను. ఎందుకంటే మీకు అది చాలా, మీకు శ్రీరాముడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అభినయం, మిమ్మల్ని కష్టాల నుంచి పైకి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాట అది. జై శ్రీరామ. మీరు ఎవరితోటి ఫోన్‌లో మాట్లాడుతున్నారు. హాయ్ అండి ఎలా ఉన్నారు అనుకునే బదులు జై శ్రీరామ్. చెప్పండి అని ఒక్క మాట గాని అన్నారు అంటే అవతల వాళ్ళు కూడా మీకు ఏదో కోపంలో ఏదో సమాధానం చెప్దాం అనుకున్న, ఏదో అందాం అనుకున్న వాళ్ళు కూడా అలాగే ఆగిపోతారనమాట మన నోట్లోంచి వచ్చే జై శ్రీరామ అనే పదంతోటి. అలాగే మీకు ఏ కష్టం వచ్చినా, లేదంటే ఏదైనా బాధలున్నా, ఏదున్నా సరే జై శ్రీరామ్ అని మనసులో ఒక్కసారి అనుకోండి. అక్కడి నుంచి మీ లైఫ్ అనేది టర్నింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. అంటే మీకు ఇప్పటిదాకా ఈ కుంభరాశి వాళ్ళకి ఎవ్వరు చెప్పలేదు. అంటే మనం జనరల్‌గా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాము, లేదంటే ఈశ్వరుని పూజించుకుంటాము, లేదంటే ఆంజనేయ స్వామి గుడికెళ్తుంటాం, లేదంటే శనీశ్వర స్వామి, ఎందుకంటే మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది ఈ 2027 దాకా ఉన్నది కాబట్టి మనకు ప్రతి విషయంలో కూడా బద్ధకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం అన్ని గుళ్ళకెళ్ళి అన్ని పూజలు చేసుకుంటాం. కానీ మీకు చాలా, మీ జీవితానికి చాలా సంబంధం, మీ నోట్లో నుంచి కుంభరాశి వాళ్ళకి నోట్లో నుంచి జై శ్రీరామ అని పదం గాని వచ్చినట్లయితే ఆ శనీశ్వరుడు కాదు కదా! ఎవ్వరు కూడా ఏమి కూడా మిమ్మల్ని చేయలేరు. మిమ్మల్ని కష్టాల్లోంచి బయట తీసుకొచ్చేటువంటి అద్భుతమైన మాట ఇది శాస్త్రాలే చెబుతున్నాయి. ఎవరైతే నామము ఎవరి నోటంట జపిస్తారో, శ్రీరామ అని కష్టాల్లో గాని, ఏదైనా ఇబ్బందుల్లో గాని, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మనుషులు గాని శ్రీరామ అని మనసులో మీరు అనుకుంటే మాత్రం అది సక్సెస్‌ఫుల్‌గా మీ పనంతా కూడా చాలా చక్కగా అవుతుంది. అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ విషయాల్లో అవ్వచ్చు, మీ పిల్లల కెరియర్‌లో అవ్వచ్చు, అలాగే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఒక్క పదంలో ఈ కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే నేను చాలా మందికి చెప్పాను కుంభరాశి వాళ్ళకి కామెంట్ సెక్షన్‌లో మీరు శ్రీరామ అనే 3 పదాలతోటి మీ జీవితం ఇక్కడి నుంచి కూడా టర్నింగ్ అయ్యే అవకాశాలైతే మాత్రం చాలా ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో ముందు మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ఎన్నో కలలు మనం ముందుగానే మాట్లాడుకున్నాం. జీవితంలో ఎన్నో ఆశలు, మోసాలు చేయడం, అలాగే మళ్ళీ కిందన పడడం, మళ్ళీ ఎవరో ఒకరు మనం మోసాలు చేయడం. ఎందుకంటే మనం ఇట్టే మోసపోతా ఉంటాం. మనకు రాహు అనే మాయలోంచి మనం బయటికి రాలేము. ప్రతి మాటని నమ్ముతాం. ప్రతి వ్యక్తిని కూడా నమ్ముతాం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి మాటని నమ్ముతాము. ప్రతి వ్యక్తిని కూడా నమ్ముతాము. ఆ మాటల వల్ల మన జీవితంలో చాలా కోల్పోవాల్సొస్తది. ఎందుకంటే మనల్ని ఎంతో నమ్మించి నేనున్నాను, నీ తోడునేగా నేనుంటాను, నీకు ఈ కష్టాల్లో నేనున్నాను, నీకు ఏ ఇబ్బంది లేదు, నేనంతా చూసుకుంటాను అనుకున్న వాళ్ళే మనకి ఎక్కువగా మోసాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన జీవితంలోని మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా వారే ఎక్కువగా ఉంటారు కాబట్టి, మీరు కొంచెం ఆలోచించి మీ జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్‌ఫుల్‌గా సాగాలి అనుకుంటే మాత్రం ప్రతీది కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి మనసులోని జై శ్రీరామ్ అనుకోని మీరు పెట్టిన కార్యక్రమం ఏదైనా ఉంటది మొదలుపెట్టండి. అక్కడి నుంచి కూడా మీ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. అలాగే మీ లైఫ్‌లో మనం ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఎదుగుతున్నాము, అయినా సరే కింద పడుతున్నాం, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాము, చాలా మనసంతా కూడా బాగుంటలేదు అనుకునేవారు కూడా మీకు ఏవైనా సరే దగ్గరలోని కూడా వాళ్ళకి కూడా మరీ చెప్తాను. ఎందుకంటే ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్‌కి చాలా కుంభరాశి వాళ్ళకి ఎక్కువ మంది మనకి 80% బిజినెస్ పీపుల్సే ఉంటారండి. వ్యాపారం చేసుకోవడం గాని, ఇతరులతో పెద్దగా టచ్‌లు ఉండవు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు కూడా ఇల్లు, లేదంటే వ్యాపారం చూసుకోవడం, ఇంటికి రావడం, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ కొంచెం చక్కబెట్టుకోవడం, లేదంటే మన బిజినెస్ చూసుకోవడం, ఇలాగే ఉంటాయి. గుడికెళ్తుంటారు, లేదంటే ఇంట్లో పూజలే చేసుకుంటారు. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళలోని. ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వాళ్ళకి మీకు
ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి కొంచెం తీపి పదార్థం అనేది అంటే ఒక జాంగ్రీలు గానీ, జిలేబీ గానీ, తీపి బూందీ గానీ పట్టుకెళ్ళి మీరు ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి మంగళవారం పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం అక్కడ పెట్టి, ఆ మిగతా ప్రసాదం ఇంటికి తీసుకురాకుండా, ఆ గుడి దగ్గరకొచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు కొంచెం కొంచెంగా ప్రసాదం కింద పంచిపెట్టినట్లయితే మాత్రం మీరు ఆర్థికంగా కూడా చాలా చక్కగా నిలదొక్కుకుంటారు. పిల్లల కోసం గానీ, పూజలు చేస్తున్న వాళ్ళు గానీ, లేదంటే పిల్లలు జన్మించాలని మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తున్నవారు గానీ, ఇలాంటి ప్రసాదాలే ఇవ్వడం వల్ల మనం మనసులో అనుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అందించే అవకాశాలైతే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికున్నాయి. అలాగే మన పైన నరదిష్టి గానీ, నరఘోష గానీ, లేదంటే తాంత్రికమైనటువంటి ఇబ్బందులు పెట్టడం గానీ, ఇలాగా చాలా పీడలుగా రావడం గానీ, ఇలాంటి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి కూడా అదే మంగళవారం మనకి ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి, ఈ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఒక 108 ఆకులు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టడం గానీ, లేదంటే ఒక దండ కింద కట్టి ఆంజనేయ స్వామి మెడలో వేయడం గానీ, అలాగే అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి నిమ్మకాయ మన ఇంట్లోనే బీరువాలో గానీ, లేదంటే హాల్ రూమ్‌లో గానీ పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళకి చాలా సక్సెస్‌ఫుల్‌గా కుంభరాశి వాళ్ళని చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక రోల్ మోడల్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది మనకి కుంభరాశి వాళ్ళని రోల్ మోడల్ కింద తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఎందుకంటే మామూలు కష్టాలు కాదు. అలాంటి చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క కష్టం అలా పడి దగ్గరగా అంటే తల్లి, తండ్రి కూడా పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్కూల్‌లో పుట్టిన వాళ్ళు కాదు. ప్రతీది కూడా తెలుసు. ప్రతి రూపాయి కూడా ఎలా సంపాదించాలి? ఏం చేయాలి? ఎలా సంపాదిస్తే మనకొచ్చింది? అనేది కూడా చాలా దగ్గరగా చూసినటువంటి జీవితాలు. అలాగే చాలా చక్కగా చదువుకొని చదువులో కూడా పిల్లల విషయంలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు పిల్లలు. అంటే ఒక్కసారి చదివారంటే మాత్రం ఇట్టే గుర్తుండిపోతుంటది. ముఖ్యంగా కుంభరాశి పిల్లలకి మంచి తెలివితేటలుంటాయి. అలాగే ఎక్కువగా టీచర్స్ కింద, లాయర్స్ కింద డిపార్ట్‌మెంట్‌ల్లోని చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటుంటారు. కానీ వీళ్ళు ఇంత అద్భుతంగా చేస్తూ, ఇంత జీవితంలో ఇంత చేస్తూ ఎక్కడో దగ్గర మనకు బోల్తా పడతా ఉంటుంటాం. అలాంటిదే మాయ అనేది వీళ్ళకి కరెక్ట్‌గా 18-21 సంవత్సరాల మధ్యలోని ఒక మాయలాగా వీళ్ళకి అంతా కమ్మేస్తది. మనం ఏంటి అంటే కరెక్ట్‌గా జాబ్ సంపాదించుకుందాం అనే సమయంలో ఏదో ఒక రకమైన ఇబ్బందులొచ్చి వేరే పరంగా అంటే వేరే మ్యారేజ్‌లయిపోవడం గానీ, లేదంటే వేరే వర్కుల కింద వెళ్ళిపోవడం గానీ, లేదంటే వేరే ఫ్యాక్టరీలో చిన్న చిన్న వర్కులకి వెళ్ళిపోవడం గానీ, ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. వీటిలన్నిటిని తట్టుకొని కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఈరోజు మంచి స్థాయిలో ఉంటున్నారు. లేదు నా లైఫ్ ఇక్కడితోటే ఆగిపోతుంది అనుకునే వాళ్ళు పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడితో నా టైం ఇలాగే ఉంది. నా టైం బాగోలేదు అని చెప్పేసి ఉన్నవాళ్ళు మాత్రం కొంతమంది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాన్ని అక్కడితో ముగించుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ లైఫ్ ఎన్నో కలలుంటాయి. ఎన్నో జీవితాలు, ఎన్నో సంతోషాలుంటాయి. కానీ మనకి ఈ రోజు కావాల్సిన ఈ 15,000, 20,000 రూపాయల కోసం మన కుటుంబం నడవాలి. మన కుటుంబం గడవాలి. మన జీవితంలోని ఎంతో ఎదుగుదల చాలా మందున్నారు. ఎందుకంటే 10,000, 20,000 సంపాదించుకొని కూడా ఎగ్జామ్స్ కట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని ఈరోజు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే నిరాశ, నిస్పృహతోటి కొంతమంది ప్రయత్నించరు. అందుకే నేను చాలా మందికి చెప్తున్నాను. మీరు జీవితంలో ప్రతిసారి కూడా కిందన పడిపోతున్న ప్రతిసారి కూడా నిల్చోండి, గెలవండి అని చెప్తా ఉంటాను కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే మీ సక్సెస్ అనేది నెమ్మదిగా ఒకేసారి ఏదో అదృష్టం కింద వచ్చేదు. మీ సక్సెస్ అనేది మీ కష్టానికి ప్రతి వెనకాతల కూడా మిమ్మల్ని తోడ్పాడుతూ ఉంటుంది, వెన్నుపాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈరోజు పడిపోయాను కదా! ఇక్కడి నుంచి నాకింక రాదేమో అనుకోకండి. మీరు కష్టపడండి. ఫలితం అనేది మీకు మాత్రం మీ చేతిలోకి తప్పకుండా వస్తుంది. మీరు అనుకునే గోల్ కూడా తప్పకుండా గెలుస్తారు. అది ఒక ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మీరు కుంభరాశి వాళ్ళు ఉండండి. మీరు జీవితంలో చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతారు. మరీ ముఖ్యంగా జీవితంలో మనం ఏదైతే విషయాలు అనుకుంటున్నామో, అనుకునే వారి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మనకు ఎవరైతే మనల్ని చీటింగ్ చేస్తున్నారు, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారు, ఎవరైతే నలుగురిలో మనల్ని కించపరుస్తున్నారనేది మీకు సిక్స్త్ సెన్స్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉండి మీ జీవితాన్ని అభ్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. ఎందుకంటే మరీ చెప్తున్నాను నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మంచి వీడియోలు మీ కుంభరాశి వాళ్ళ కోసం, మీ జీవిత ఎదుగుదల కోసం మంచి రెమెడీస్ చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే టారో కార్డ్స్ ద్వారా
మరి ముఖ్యంగా వినండి, టారోట్ కార్డ్స్ ద్వారా కూడా మీకు నేను ఒక అద్భుతమైనటువంటి జ్యోతిష్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అది మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మన జీవితానికి 90% మన జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి, అది 2, 3 రోజుల్లో వీడియో రిలీజ్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ వీడియో కూడా చేయండి. చాలామంది చెప్తుంటారు మన వీడియో ఇంకా బాగా పాపులర్ అవ్వాలి. అలాగే మన కుంభరాశి వాళ్ళందరూ చూడాలి. వాళ్ళందరికీ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే లైక్ చేయాలి అంటారు. మీరు ఎన్ని సార్లు ఎంతమంది లైక్ చేస్తారో ఈ వీడియో అంత ముందుకు వెళ్తుంది. అంతమందికి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళందరికీ కూడా మీ కుంభరాశి వాళ్ళు మీరు సహాయం చేసినట్టు ఉంటది. వాళ్ళ జీవితానికి మీరు సహాయం చేస్తే ఆ భగవంతుడు మీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటాడు. అందుకని నా ఛానల్‌ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది. వెళ్ళినట్లయితే ఇతరులు వాళ్ళ జీవితాల్లో మన కుంభరాశి వాళ్ళ తాలూకా జీవితాల్లో కూడా వెలుగు నింపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అయ్యో! మాకు ఏలినాటి శని ఉంది. బాధపడుతున్నాం. మా కర్మ ఇంతే. మాకేమీ జరగట్లేదు అనుకునే వాళ్ళకి కూడా లేదు మాకు సక్సెస్ వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే తప్పకుండా కూడా మీరు నరఘోష నుంచి తప్పించుకొని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి రెమెడీస్ చెప్తాను. అందుకనే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్. కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్.